సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చిలుకూరులో రంగరాజన్ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. రంగరాజన్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో 26 మంది పాల్గొన్నారని, ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసినట్లు మంత్రి తెలిపారు. మిగతా వారి వివరాలు సైతం సేకరించామన్న మంత్రి కొండా సురేఖ 1-2 రోజుల్లో అందరినీ అరెస్ట్ చేస్తామన్నారు. ప్రభుత్వం తరపున రంగరాజన్కు అండగా ఉంటామన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు మంచివి కావని, ఇటువంటి ఘటనలను మొదట్లోనే తుంచివేయాలి అన్నారు. పోలీసులు సైతం ఈ విషయంలో సమర్థవంతంగా పనిచేశారు అన్నారు మంత్రి కొండా సురేఖ. దాదాపు ఉదయం 7-8 గంటల మధ్యలో చిలుకూరి బాలాజీ ఆలయం యొక్క అర్చకులైనటువంటి రంగరాజన్ గారు మొన్న జరుగుతున్నటువంటి కుంభమేళాకి వెళ్ళి వచ్చి పడుకున్న సమయంలో దాదాపు 4 వాహనాల్లో 25-26 మంది మరి యువకులు, గుర్తు తెలియని యువకులు డైరెక్ట్ గా ఆయన పడుకున్న రూమ్ లోకి వెళ్ళి మరి ఆయనను కూర్చోబెట్టి ఆయనను వివిధ రకాలుగా ప్రశ్నిస్తూ ఇబ్బంది పెడుతున్న సమయంలో వారు ఒకటే మాట చెప్పారు, నాకు ఇంకా నేను స్నానం చేయలేదు, నేను గుడికి పోవాల్సిన సమయం ఉన్నది, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి వారు చెప్పినప్పుడు రామరాజ్యం కోసం చేయాలి అనేటువంటి మాట ఏదో తీస్తూ ఆయనను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. అప్పుడు వారేమన్నారంటే మేము చేస్తున్నది కూడా రామరాజ్యమే, ఇంకా ప్రత్యేకంగా రామరాజ్యం ఏంటి అనే మాట మాట్లాడినప్పుడు నువ్వు అలా ఎలా మాట్లాడతావు, నువ్వు చేస్తున్నది రామరాజ్యం కాదు, ఎక్కడైనా చట్టాల్లో ఉందా రామరాజ్యం అని చెప్పి లేదు కదా, కానీ చెయ్యాలి, అందరూ కూడా మీరు రామరాజ్యం కోసమే చెయ్యాలి అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తెచ్చినప్పుడు ఆయన మీతో ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు అనగానే అందులో ఒకతను టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అని చెప్పి వెంటనే అనడంతో వాళ్ళందరూ కూడా అతని మీద ఎగబడి కొట్టడం జరిగింది. అదృష్టవశాత్తు మరి ఆయన కొంత ఏజ్ లో పెద్దవాడు, మరి అక్కడ దేవుడే ఆయనకు చేసిన సేవలు ఈరోజు ఆయనకు అవసరం వచ్చినాయి అనుకుంటా. మరి కొద్ది దెబ్బలతో బయటపడి వెంటనే ఆయన రియాక్ట్ అయి పోలీస్ డిపార్ట్మెంట్ కు ఫోన్ చేయడం జరిగింది.